హైదరాబాద్లుండే సీనియర్ వకీల్ను కావాలనే కారుతోని గుద్ది కథం చేయాలని చూసిన నిందితులను పోలీసులు పట్టుకున్నారట. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 7గురు కలిసి సీనియర్ న్యాయవాది ఖాజా మొయిజుద్దీన్ సార్ను కారుతోనే టక్కర్ చేసిర్రట. ఎందుకు చేసిర్రు, ఏం కథ అంటే మొత్తం ముచ్చట చెప్తా పాండి. సీనియర్ వకీల్ సాబు ఖాజా మొయిజుద్దీన్ సారు కేసుల కాంగ్రెస్ పార్టీ నాయకుడు ముజాయిద్ ఆలం, ఆయన తండ్రి మహబూబ్ ఆలం ఖాన్ తోని మొత్తం 7గురిని పోలీసులు పట్టుకున్నారట. పోలీసులు నిందితులను పట్టుకుని విచారణ చేస్తే ఏం తెలిసిందంటే 10 ఏళ్ల కోలే పట్నంలో మలక్పేట లగడీకాపూర్లో ఉన్న వక్ఫ్ బోర్డు ఆస్తుల పంచాయతీ నడుస్తున్నదట. చాలా దినాల సంధి ఆస్తులలో ఇద్దరి నడమల నడిచేసరికి ఎట్లన్నా చేసి వకీల్ సాబును లేకుండా చేయాలని 10 లక్షల రూపాయల సుపారీ ఇచ్చి కారుతోని గుద్దిచ్చిరట. అందుకే పోలీసులు నిందితులను పట్టుకొచ్చి సీదా జైలుకు పంపే పని పెట్టుకున్నారట. కానీ చూసిర్రా, లోకంలో ఆస్తుల కోసమే పానాలు తీసుకుంటారు. కొన్ని జాగాల్లో అయితే కన్నులనే కడదెరిచే పని పెట్టుకుంటారు. పోయేటప్పుడు ఏం గట్టకపోతారని ఇప్పుడు ఇట్లా ఆస్తుల కోసం పంచాదులు. కొనాకరికి న్యాయవాదులకు కూడా రక్షణ లేకుండా పోతున్నది కదా తెలంగాణలో. దీని అంతటికి కారణం చట్టాలు బలంగా లేకనా, కేసులు ఏండ్లకేండ్లు బంక జాగినట్టు జాగుతున్నందుక అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.